మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. అమ్మో, ఈరోజు మా హంసిని పాప వాళ్ళ అమ్మని ఎంత పెద్ద ప్రమాదం నుండి కాపాడిందో. నా బంగారు తల్లికి అన్నీ తెలిసిపోతాయి. అమ్మ మీద ఫ్యాన్ పడిపోతుందని నీకెలా తెలిసిపోయింది? నీకిప్పుడే ఎన్ని తెలివితేటలో. నువ్వు గుడ్ గర్ల్ తెలుసా? మంచిగా స్నానం చేయించుకుంటావు, పౌడర్ పూయించుకుంటావు, బట్టలు వేయించుకుంటావు. మా హంసిని అందరి పిల్లల్లా కాదు, మంచి అమ్మాయి. నువ్వు ఈరోజు అమ్మని కాపాడావని నాన్న రాగానే అమ్మమ్మ రాగానే చెప్పేద్దామా? సరే చెప్పేద్దాం. దేవకి, ఇదిగో చూడు, పదే పదే అది నన్ను కాపాడింది అనకు. అదేమీ సూపర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ కాదు నన్ను కాపాడటానికి. అది ఎప్పుడు ఏడ్చినట్టే ఏడ్చింది, కాకపోతే కొంచెం ఎక్కువగా ఏడ్చింది. నాకు చిరాకు పుట్టి దాని దగ్గరికొచ్చాను. ఈలోపు ఫ్యాన్ పడింది, అంతే. దానికేదో దివ్యశక్తులున్నట్టు, దానికి జరగబోయేవన్నీ ముందే తెలుస్తున్నట్టు ఏదేదో మాట్లాడి నాకు చిరాకు తెప్పించుకో. ముందు నువ్వు వెళ్ళి వంట చేయి. అసలే ఈరోజు భుజమ్మ కూడా లేదు. అలాగే మేడం. మేడం, దాన్ని భుజాన కాదు, ఆ ఊయల్లో వెయ్యి. బాగానే ఆడుకుంటుంది కదా. అలాగే మేడం. ఇంతకీ ఏం కూర చేయమంటారు మేడం? ఏ కూర పడితే ఆ కూర చేయొద్దు. నీకు ఏ కూర బాగా వస్తే అదే చెయ్యి. మళ్ళీ నువ్వు చేసింది నేను తినలేకపోతే, అది నాకు నచ్చకపోతే, ఆ రోజు మూడంతా నాకు డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే మేడం, నాకొచ్చిన వంటే చేస్తాను. హంసిని, ఏడవక నాన్నా. నేను వెళ్ళి వెంటనే చక్క వంట చేసి మళ్ళీ నీతో ఆడుకోవడానికి వస్తాను, సరేనా? భలే నవ్వుతుంది నా బంగారు తల్లి. నువ్వు పడుకో, నేను వచ్చేస్తానే. దేవకి వంటగదిలో వంట చేస్తుంది. దాని ఫోన్లో దేవకి అని పేరు పడుతుంది. విచిత్రంగా ఉందే. దేవకి, దేవకి, మేడం చెప్పండి మేడం. నీకు ఫోన్ వస్తుంది. నీ పేరేంటి? నిజం చెప్పు. నేనెవరో నీరజకి తెలిసిపోయిందా ఏంటి? చెప్పు, నీ పేరేంటి? దేవకి మేడం. నీ పేరు దేవకి అయితే నీ ఫోన్కి దేవకి అనే పేరుతో ఫోన్ ఎందుకొస్తుంది? చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నీ పేరేంటి?
బదులు చెప్పు. మేడం మేడం నా పేరు దేవకియే మేడం. మరి ఫోన్ చేస్తుంది ఎవరు? అది మేడం అది మా అన్నయ్య వాళ్ళ కూతురు మేడం. తనకింకా పేరు పెట్టలేదు. అది ఫోన్ చేస్తే నా పేరు వచ్చేలా పెట్టుకున్నాను. దానికి 2-3 అవర్స్కోసారి నాతో మాట్లాడకపోతే గడవదు మేడం. అవునా? ఓకే. అయినా పిల్లలందరూ ఇంతే ఉంటారు దేవకి. కుదిరితే ఫోన్లు చేసి చావగొడతారు, లేదు అంటే ఇలా హంసినిలాగా ఏడుస్తూ చావగొడతారు. ఇదే పన వీళ్ళకి. మేడం పిల్లలకి కనెక్ట్ అవ్వనంత వరకు మీకు అనిపించినట్టే అందరికీ అనిపిస్తుంది. వన్స్ మన పిల్లలకి కనెక్ట్ అయిపోతే వాళ్ళేం చేసినా మనకి ఆనందంగా అనిపిస్తుంది, మనకి నచ్చుతుంది మేడం. సర్లే, నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. ప్రతి ఒక్కళ్ళు క్లాసులు పీకేవాళ్లే. నా మీద చాలా కోపంతో ఉన్నట్లుంది. ఎందుకై ఉంటుంది? మేడం, ఈ మధ్య నీకు పని మీద కాన్సంట్రేషన్ బాగా తగ్గినట్టుగా అనిపిస్తోందిరా. అయ్యో అదేమీ లేదు మేడం. నా దగ్గర నువ్వు పని చేయబట్టి ఓ 15 ఏళ్ళు అయ్యుంటుందా? ఏ రోజైనా నేను నీతో ఈ మాట అన్నానా? లేదు మేడం. మరి ఈ రోజు అన్నాను అంటే అది నిజమై ఉంటుందిగా. ఈ మధ్య నీకు బయట పెత్తనాలు ఎక్కువయ్యాయి. అవి కాస్త తగ్గించుకుంటే నీకే మంచిది. కార్తీ, ఎక్కడికి మేడం? ఏరా, ఎక్కడికో చెప్తే గాని కార్ తీయరా తమరు? అదేమీ లేదు మేడం. మేడం, ఇప్పుడైనా చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నాము? మా అమ్మాయి వాళ్ళ ఇంటికి. త్వరగా పోని. అమ్మయ్యా, ఊర్మిళ మేడంకి నా మీద మామూలుగానే కోపం గాని యశోద మ్యాటర్ తెలుసు కాదు. ఒకవేళ ఇప్పుడు నీరజ ఇంట్లో యశోద ఉంటే పరిస్థితి ఏంటి? మేడం యశోదని చూస్తే అక్కడికక్కడే యశోదని చంపేస్తుంది. యశోద మేడం పక్కన నన్ను చూస్తే జీవితంలో నన్ను నమ్మదు, నన్ను పెళ్లి చేసుకోదు. ఇప్పుడేం చేయాలి? యశోదని ఎలా తప్పించాలి? రేయ్, ఎంతసేపు రా? కార్తీ, ఓకే మేడం. మేడం వంట అయిపోయింది, మీకేమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడు నాకేం వద్దులే కాని ఆ నిద్రపోతుంది చూడు, నా కూతురు కాని కూతురు, అది లేచిందనుకో ఏడవటం మొదలు పెడుతుంది. దాని ఏడుపు వినగానే నాకు తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. అందుకే అది లేవకముందే దానికి పాలు కలిపిపో. అలాగే మేడం. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? మమ్మీ, ఈరోజు ఏం జరిగిందంటే, నేను అక్కడ నుంచునున్నానా, ఒక్కసారిగా హంసిని ఏడవటం మొదలుపెట్టింది. దాని గోల భరించలేక నేను దాని దగ్గరికి మూవ్ అయ్యాను. ఒక్కసారిగా ఫ్యాన్ నేనున్న ప్లేస్లో పడిపోయింది మమ్మీ. ఏం మాట్లాడుతున్నావే? ఫ్యాన్ పడటమేంటి? అవును మమ్మీ, ఫ్యాన్ పడింది. ఎలా పడిందో తెలీదు, కరెక్ట్గా నేను నుంచున్న స్పాట్లోనే పడింది. ఇన్ని రోజులు దీని గోల వల్ల నాకు తలనొప్పొచ్చేది.
కానీ ఫస్ట్ టైం ఇది ఏడవటం వల్ల ఒక మంచి పని జరిగింది. నేను సేఫ్ అయ్యాను. చూసావా, ఇది ఎంత తెలివిగలదో. నీ ప్రాణాలనే కాపాడింది. ఇప్పటికైనా నమ్ముతావా ఇది ఫ్యూచర్లో చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని? మమ్మీ, మళ్ళీ మొదలు పెట్టుకో. అది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నాకు చిరాకొచ్చి దాని దగ్గరికి వెళ్ళాను. అదే టైంకి ఫ్యాన్ పడింది, అంతే. దీనికి ఆ ఫ్యాన్ ఏదో ముందే కింద పడుతుందని దీనికి తెలిసినట్టు, ఇది అందుకే ఏడ్చినట్టు నువ్వు చెప్పకు. అదే నిజమని నన్ను నమ్మించాలని చూడకు. అది కాదే, నీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను విను. ముంబైలో ఒక చిన్న పిల్లాడు పుట్టి వాడికి 6 ఏళ్ళు కాలేదు. కానీ వాడు పూర్వజన్మ గురించి మొత్తం చెప్తూనే ఉన్నాడు. మొదట్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఎవ్వరూ నమ్మలేదు. చివరికి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని వెళ్ళి పోయిన జన్మలో తన షాప్ని చూపించాడు. అప్పటికీ వాళ్ళు నమ్మలేదు. అప్పుడు తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తూ ఆ షాప్లో ఉన్న వాళ్ళని అడగమని చెప్పాడు. వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి అడిగితే, అవును, మీరు చెప్పిన డీటెయిల్స్ గల అబ్బాయి మా అబ్బాయే, తను చనిపోయి 8 ఏళ్ళయ్యింది అన్నారు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యపోయారు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి షాప్లో వాళ్ళకి పరిచయం చేయగా, ఆ 9 ఏళ్ల పిల్లాడు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటే, అవన్నీ మా అన్నయ్యకి తప్పితే వేరే ఎవ్వరికీ తెలియవని, ఆ అబ్బాయి పూర్వజన్మలో వాళ్ళ అన్నయ్యే అని ఆ షాప్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మరి దీన్నేమంటారు? అలాగే ఒక ఊరిలో 10 ఏళ్ల పిల్లాడు జరగబోయేవన్నీ చెప్తూనే ఉన్నాడు. మరి దాన్నేమంటారు? ఒక్కొక్కరి పుట్టుకలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పాప మామూలు పాప కాదు. సరే మమ్మీ, నువ్వు చెప్పింది నిజాలు అనుకుందాం. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న అహ్మదాబాద్లో ఒక ఫ్లైట్ హాస్టల్ మీద కూలిపోయింది. ఆ హాస్టల్లో పిల్లలు చనిపోయారు. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు, ఒకే ఒక్కడు తప్ప. ఆ ఒక్కడు బతికాడు అంటే వాడు దేవుణ్ణి పూజించినట్ట? అందుకే ఆ దేవుడు కాపాడినట్ట? ఆ ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళందరూ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థించలేదా? మరి దేవుడు వాళ్ళందరిని ఎందుకు కాపాడలేదు? ఒకే ఒక్కడు బతికాడు అని మనకి తెలియగానే వాణ్ణి అదృష్టవంతుడు అనుకుంటాం. కానీ ఆ దేవుడు కాపాడాడని మాత్రం అనలేదే. ఇది కూడా అలాంటిదే మమ్మీ. నువ్వు ఊరికి ఇది గొప్ప మేధావవుతుందని దీనికి ఎలివేషన్స్ ఇవ్వకు. ఇంకీ టాపిక్ ఇంతటితో వదిలే, అర్థమైందా? కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఏదో ఒకటి తెప్పించు. దేవకీ, దేవకీ. దేవకి ఎవరే? నేను నీ మనవరాలి కోసం ఒక కేర్ టేకర్ని పెట్టుకున్నాను మమ్మీ. ఆ కేర్ టేకర్ పాపని చాలా బాగా చూసుకుంటుంది. సర్లే, నేనే నీకు ఒక కేర్ టేకర్ని పెట్టుకోమని చెప్దామనుకున్నాను. ఈలోపు నువ్వే పెట్టుకున్నావు. దేవకీ, మేడం, మమ్మీ కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా. అలాగే మేడం. దేవకీ, ఇంకెంతసేపు? ఇదిగో వస్తున్నాను మేడం. మేడం, కాఫీ.
యశోదా, నువ్వా? దేవకి, ఇంకెంతసేపు? వస్తున్నాను మేడం. దేవకి, మా మమ్మీకి ఇవ్వు. దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? అవును, ఇంతకు ముందు కూడా నువ్వు స్కార్ఫ్ కట్టుకోకుండా నార్మల్గానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు కట్టుకున్నావు? అడుగుతుంది నిన్నే. ఎందుకు స్కార్ఫ్ కట్టుకున్నావు? ఉన్నట్టుండి తుమ్ములు రావడం మొదలైంది మేడం. ఇంట్లో చిన్న పాప ఉంది కదా, మళ్ళీ పాపకి ఎక్కడ జలుబు వస్తుందోనని నేను స్కార్ఫ్ కట్టుకున్నాను మేడం. అవునా? సర్లే, ఏం కాదు కానీ ఒక్కసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఓపెన్ చేయి, మమ్మీ నిన్ను చూస్తుంది. అయితే ఆవిడ నిన్ను చూడలేదు కదా? లేదండి, ఆవిడ నన్ను చూడకుండా ముఖానికి చున్నీ కప్పుకున్నాను. దేవుడున్నాడు. ఒక రకంగా నువ్వు అదృష్టవంతురాలివి యశోద. ఆవిడ నుంచి తప్పించుకున్నావు కదా? నేను అదృష్టవంతురాల్ని కాదండి, 100% దురదృష్టవంతురాల్ని. అందుకే కదా కన్న తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలీదు. చివరికి నేను నాకు తెలియకుండా కన్న బిడ్డ నా కళ్ళ ముందున్నా సరే మనసు ఆపుకొని నేనే మీ అమ్మనమ్మ అని చెప్పుకోలేకపోతున్నాను. నిజంగానే నేను అదృష్టవంతురాలనైతే నా బిడ్డ నా ఒడిలో పెరగకుండా అలాంటి తల్లి దగ్గర ఎందుకు పెరుగుతుంది? నాకింత బాధలో కూడా నా మనసుకి ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉందంటే నా బిడ్డకి దగ్గరగా ఉండటానికి కేర్ టేకర్గా నాకు అవకాశం రావటమే. అలా అయినా రోజు నా బిడ్డను చూసుకోవచ్చు కదా. తల్లిగా నీ ప్రేమ అర్థమవుతున్నా పొరపాటున నువ్వే యశోద అని ఆ ఊర్మిళకి తెలిస్తే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించే యశోద. అలా అని నా బిడ్డను చూడకుండా ఎలా ఉండగలనన్నయ్యా? నీ బిడ్డ అక్కడుందని తెలిసింది కదా, అప్పుడప్పుడు వెళ్ళి దూరం నుంచి చూడొచ్చు కదా. మా భయం అంతా నీ గురించే యశోద. అవునమ్మా, నీ పరిస్థితుల్లో దేవకి ఉన్నా కూడా నేనిలాగే చెప్పేదాన్ని. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకి మీకెప్పుడు రుణపడి ఉంటాను.
కానీ ఇప్పుడు నాకంటూ ఈ ప్రపంచంలో మిగిలింది నా పాప ఒక్కతే. తనని వదిలి నేను ఉండలేను కదా. అయితే ఈ సమస్యకి ఒక్కటే దారి. నీరజ దగ్గర నుండి ఆ పాపను ఎత్తుకురావడమే. ఏంటి అలా చూస్తున్నారు? ఏమంటారు? అప్పుడు గాని ఆవిడ నిన్ను షూట్ చేయదు. పాపని సుబ్బరాజ్ గారే తీసుకువెళ్లారని ఎలా తెలుస్తుందండి? అందరికీ తెలిసేలా తీసుకువెళ్తామా ఏంటి? కానీ అది కూడా రిస్కే అనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా ఈ పని చేయాలి. పాపను తెచ్చి యశోదకి అప్పగిస్తే ఖచ్చితంగా యశోదకి నా మీద మంచి అభిప్రాయం వస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. పాపని తీసుకొచ్చే ముందు నేను కొన్ని విషయాలకి సమాధానాలు తెలుసుకోవాలి. అసలు నేను ఎవరిని? నా తల్లిదండ్రులు ఎవరు? నీరజ చేతికి నేను కన్న బిడ్డ ఎలా వచ్చింది? అసలు నేను ఈ బిడ్డను కనడానికి కారణం ఎవరు? వాళ్ళందరూ నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? నాకు తెలియని నా వెనక్కున్న కథ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి. అన్ని ప్రశ్నలకి నీరజ దగ్గర సమాధానం లేకపోయినా అట్లీస్ట్ కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి. ముందు అది తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాను. ఇది గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళి ఆస్తి దగ్గరకైతే వెళ్ళదు కదా. ఇది తీగలాగి డొంక మొత్తాన్ని కదిలించాలని చూస్తుంది. అదే జరిగితే మేడం బ్రతకనివ్వదు. మనం ఏం చేయాలన్నా మనకు ఆ దేవుడు అనుగ్రహం తప్పకుండా ఉండాలమ్మా. నువ్వు నీ తల్లిదండ్రుల్ని, నీ గతాన్ని ఎలా వెతుకుతున్నావో నేను నా చెల్లిని అలాగే వెతుకుతున్నాను. ఈరోజు గుడిలో ఒక స్వామీజీని కలిశాను. ఆయన మన కుటుంబం అంతా కలిసి 3 రాత్రులు గుడిలో నిద్ర చేయాలని చెప్పారు. అప్పుడు గ్రహపీడలు పోయి మనందరి కోరికలు నెరవేరుతాయంట. అందుకోసమే రేపటి నుంచి 3 రాత్రులు మనం గుడిలో నిద్ర చేయాలమ్మా. నా మంచి కోరి నువ్వు చెప్తున్నావన్నయ్య. అలాంటప్పుడు నేనెందుకు కాదంటాను? తప్పకుండా వెళ్దాం. నీకు నీ చెల్లి, నాకు నా గతం పరిచయం అయితే అంతే చాలు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఎదురెదురే ఉన్నా మీకు తెలీదు. అదేనేమో విధి ఆటంటే. అత్తా, త్వరగా తినత్తా, నాకు కథ చెప్పాలి. ఇది దీని కథలు పిచ్చి. ఏంటో తినా. ఈ టైంలో మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అక్కడున్న గ్లాసు నా గొంతులో దిగుతుంది. అమ్మో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. కూర్చో హస్తవాసి. పర్వాలేదు మేడం. కూర్చో హస్తవాసి, నేను చెప్తున్నాను కదా. మేడం, మీరు చెప్పిన డేటా మొత్తం తీసుకుని వచ్చాను. 10-12 శాంపిల్ ఎవరిది తీసుకున్నాం? ఒక్క నిమిషం మేడం.
మేడం 10-12 శాంపిల్ హరివిటల్ది మేడం. హరివిటల ఎవరతను? ఒక్క నిమిషం మేడం. హరివిటల్ అనే వ్యక్తి గొప్ప సైంటిస్ట్ మేడం. అతను మెడిసిన్స్ కనిపెట్టడంతో పాటు చాలా రకాల ప్రయోగాలు చేశాడు. ఎన్నో గోల్డ్ మెడల్స్ సంపాదించాడు. వాళ్ళ నాయనమ్మకి ఆల్జీమస్ రావడంతో అటువైపు ఫోకస్ పెట్టాడు మేడం. ఇంట్రెస్టింగ్. అతని కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా హై మేడం. చక్కగా అందం తెలివి బాగున్నాయి. అందుకని మీరు ఆ ఇద్దరిని మ్యాచ్ చేసి 10-12 శాంపిల్ని రెడీ చేశారు. అంటే యశోదకి హరివిట్టలికి పుట్టిన బిడ్డ నా కూతురు నీరజ దగ్గర పెరుగుతుందన్నమాట. హాయ్. హాయ్ అక్క. హాయ్ హరి. హాయ్ యశోద. ఏంటి డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు నేను అమ్మ గురించి యశోదకి చెప్తే యశోద బాధపడుతుంది. ఖచ్చితంగా నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు యశోదకు అమ్మ గురించి ఏమీ చెప్పకూడదు. ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏం లేదు యశోద, నిన్నటి నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు. ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? లేదు, నిన్నటి నుంచి కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు పర్వాలేదు, సెట్ అయిపోయింది. సరే. నిన్నంతా నిన్ను కలవడం కుదరలేదు హరి. నీరజ ఇంట్లోనే సరిపోయింది. అవునా? అంతలా అక్కడేం చేసావు? నీరజ ఒక టిపికల్ క్యారెక్టర్ హరి. దేవకి, ఈ ఇంట్లో స్కార్ఫ్ ఎందుకు కట్టుకున్నావు దేవకి? ఒక్కసారి స్కార్ఫ్ ఓపెన్ చేయి, మమ్మీ నీ ఫేస్ చూస్తుంది. నువ్వు చెప్పినట్లు నీరజ క్యారెక్టర్ తేడాగా ఉండడమే నీకు ప్లస్ అయింది యశోద. లేదంటే పాపని తనే జాగ్రత్తగా చూసుకునేది. అప్పుడు నీ అవసరం తనకు ఉండేది కాదు. వెంటనే నేను ఉద్యోగంలో నుంచి తీసేసేది. అవును హరి, నాకు కూడా అదే అనిపించింది. ఇప్పటికైనా అర్థమైందా దేవుడు నీకు సహాయం చేయడం మొదలు పెట్టడని, నీకు తోడుంటున్నాడని? నేనప్పుడే అలాంటి నిర్ణయానికి రాలేను. ఎందుకంటే నా బిడ్డ నాకు కావాలి. ఎలాగైనా నా బిడ్డ నేను పూర్తిగా సొంతం చేసుకోవాలి. నా జీవితం ఇలా అవడానికి కారణమైన అందరికీ శిక్ష పడేలా చేయాలి. నా గతమేంటో నేను తెలుసుకోవాలి. నేను వాళ్ళని చేరుకోవాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే నేను పూర్తిగా దేవుణ్ణి నమ్మగలుగుతాను. అయినా ఏ మాట కామాటే చెప్పుకోవాలి. సొంత చెల్లిని కాకపోయినా మధుకర్ గారు నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మధుకర్ మాత్రమే కాదు, దేవకి గారు, వాళ్ళ అమ్మగారు నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు. ఈ రోజు బయటికి వెళ్ళొద్దని చాలాసేపు బ్రతిమలాడారు. కానీ నేను ఎవరి మాట వినలేదు. నా బిడ్డ కోసం వాళ్ళ మనసును నొప్పించి మరీ నేను బయటికి రావాల్సి వచ్చింది. కానీ నా బిడ్డకి నేను పూర్తిగా దగ్గరయ్యే ఐడియా మాత్రం నాకు రావడం లేదు. యశోద, నువ్వు నీ పాప విషయంలో ఏమీ కంగారు పడకు, భయపడకు. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను నీ బిడ్డని ఒకటి చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే నేను చూసుకుంటాను. చూసావు కదా, సారంగి కూడా హెల్ప్ చేస్తానంటుంది.
హలో అన్నా, మేం మీరు చెప్పిన హోటల్కి వచ్చామన్నా. వస్తున్నానమ్మా. సరే. మేడంతో నేను మాట్లాడతానమ్మా, మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా. ఓకేనా? కూర్చోండి. సరే అన్నా. హలో మేడం. వచ్చేసారు మేడం. తీసుకొచ్చేయమంటారా? అలాగే మేడం, నేను తీసుకొస్తాను మేడం. అక్క, ఎంతసేపు ఇక్కడే ఉంటారు? లోపలికి వెళ్దాం పదండి. అమ్మా మీరు పదండి. అరే చిన్న, హోటల్ చూసుకుంటా ఉండు, నేను వస్తా. పదండి. అమ్మా మీరు పదండి అమ్మా, పదండి. స్వామి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. దానికోసం నేను ఏవైనా చేస్తాను. ఆ విషయం మీకు తెలుసు. దానికేమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. నీరజ్కేమో పిల్లల్ని కనడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను యశోద దగ్గర నుండి బిడ్డని తీసుకొని నీరజకిచ్చాను. ఆ బిడ్డే ఇప్పుడు నా కూతురి ప్రాణాల్ని కాపాడింది. అలాగే నా చీకటి సామ్రాజ్యం గురించి నీరజకి ఏమీ తెలియకుండా పెంచుతున్నాను. అది తెలిస్తే నీరజ ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలీదు. నేను పడ్డ కష్టాలు నా కూతురు పడకూడదని ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాను. ఇంత రిస్క్ చేస్తున్నాను. నా కూతురు నిండు 100 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత నీదే స్వామి. నమస్తే మేడం. మేడం, మీ దగ్గర కోర్స్ చేయడానికి 3 అమ్మాయిలు వచ్చున్నారు మేడం. వాళ్ళు మాలుమూర పల్లెటూరు నుంచి వచ్చారు మేడం. కష్టాల్లో ఉన్నారు మేడం. మీరే దయచేసి వాళ్ళని కోర్సులో జాయిన్ చేసుకోవాలి మేడం. సరే, వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. ఈ అమ్మాయి పేరు తులసి. అనూష. రాధా మేడం. ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట.
యశోద ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఫాస్ట్గా హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేస్తాను. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి హరి. నేను లోపలికి వద్దంటే యశోద హర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏం లేదు, పద. ఉమ్. హరి, నీలమ్మ నీకోసం పప్పుచారు చేస్తున్నట్టుంది. వాసన గుమగుమలాడుతోంది. ఒకసారి హెవీ బ్రీత్ తీసుకో. ఇది అత్తయ్య చేసే పప్పుచారు వాసనలా ఉంది కదా. ఏ యశోద, నంగ నాచిలాగా ఏడుపు మొహం పెట్టుకుని నా కొడుకుని వెంటేసుకుని తిరక్కు. నాకు నా కొడుకు జీవితమే ముఖ్యం. నువ్వు మాకు చేసే మేలు ఏదైనా ఉందంటే అది మళ్ళీ నువ్వు మా ఇంటి గడప తొక్కకపోవడమే. అత్తయ్య బాగున్నారా? ఎప్పుడొచ్చారు? హరి కూడా ఒక్క మాట అయినా చెప్పలేదు. మామయ్య అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అత్తయ్య? ఏయ్, ముందు నువ్వు నన్ను అత్తయ్య అని పిలవడం ఆపుతావా లేదా? నేనొచ్చేసరికి నువ్వు ఎక్కడి ఇంట్లో ఉంటావో అని భయపడ్డానే. నువ్వు లేకపోయేసరికి ఆనందపడ్డాను. ఇంకా నువ్వు ఇంట్లో తిష్ట వేయలేదని సంతోషపడ్డాను. అలా ఆనందపడ్డానో లేదో దరిద్రపు దేవతలా వచ్చి దాపరించావు కదే. నీకు దండం పెడతాను, దయచేసి నా కొడుకును వదిలేయి. అయినా నువ్వు రోజు ఇంటికొస్తూ ఉంటావా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారనే భయం కూడా లేదా నీకు? అయినా అన్నీ విడిచేసిన దానివి, నీకు సిగ్గు భయం లాంటివి ఎందుకుంటాయిలే? అమ్మా, ఏంటా మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడేది? ముందు లోపలికి రానివ్వమ్మా, కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకా నయం, బొట్టు పెట్టి హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి రమ్మని చెప్పమనలేదు. ఇలాంటి దాన్ని లోపలికి రానిచ్చి టీ కాఫీలిచ్చి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు అడగాలా? అసలు ఏం చెప్తున్నావురా నువ్వు? యశోద, మా అమ్మ మాటలేం పట్టించుకోకు, లోపలికి వెళ్దాం పద. రై, ఇది లోపలికొచ్చిందంటే నేను బయటికి వెళ్ళిపోతాను. ఇదిగో, అలా అని నేనేదో ఊరెళ్తాను అనుకోకు. సరాసరి ఏట్లోపలికి వెళ్ళిపోతాను. ఇదిగో, దీన్ని ఎంతకు ముందేరా తలుచుకున్నాను. నా కొడుకుని యశోద వదిలిపెట్టాలని ఆ దేవుణ్ణి ఇప్పుడేరా వేడుకున్నాను. ఈలోపేదిలా ప్రత్యక్షమయ్యింది. కలికాలం కదా, ఇలాంటి వాళ్ళకి అన్నీ కలిసొస్తాయి. ఏయ్, ఏంటా చూపు? ఇదిగో, నీ యాక్టింగ్ నా దగ్గరొద్దు. నేనేమి నీ యాక్టింగ్కి పడిపోను. మీరు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తానత్తయ్య. మీరే కాదు, మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే అంటారు. మీరన్న మాటలకి నాకేమి ఇప్పుడు కోపం రావడం లేదత్తయ్య, బాధ మాత్రం వస్తోంది.
చిన్నప్పుడు నేను ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కోడలి పిల్ల అని చాలా ప్రేమగా పిలిచేదానివి. ఆ ప్రేమ నాకు ఇంకా గుర్తుంది అత్తయ్య. అయ్యో, నన్ను క్షమించండి. అత్తయ్య అని పిలవద్దన్నారు కదా. చా, అయినా ఏదో అలవాట్లు అలా వచ్చేసింది. నేనెవరో నాకే తెలియదు. అసలు నేను తల్లిని ఎలా అయ్యానో, ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు. నా గురించి నాకే పూర్తిగా తెలీదు. నా జీవితం ఎటు నుంచి ఎటు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ ఇంటి వైపు రాను. ఆగు యశోద. ఆగరా. దాని హ్యాండ్ బ్యాగ్ కోసమే వెళుతున్నావు కదా, అది నీ రూమ్లో లేదు. ఒక్క నిమిషం. పద యశోద. రేయ్, నువ్వెక్కడికి? యశోద లోపలికి వస్తే నువ్వు బయటికి వెళ్తానన్నావు, కానీ నేను బయటికి వెళ్తే నువ్వు వెళ్తానని అనలేదమ్మా. నువ్వేం భయపడకు, తన ఇంటి వరకు డ్రాప్ చేసి వస్తాను. వద్దులే హరి, నేను వెళ్తాను. యశోద ఆగు, నేను కూడా వస్తాను. హరి, పద యశోద, పద. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? మీ వాళ్ళు రాలేదా? కాఫీ ఏమన్నా పంపించమంటావా? రండి మేడం, కూర్చోండి. సార్ కూర్చోండి. వీళ్ళను చూస్తుంటే చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్తో మాట్లాడుతూనే ఉంటారు.